హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 29తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కథ నచ్చితే ఒక లైక్ ఇచ్చి హైప్ ఆప్షన్ ఇచ్చి కథను ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వర్షిత్ వెళ్ళేది ఈవినింగ్ 7కి ఫ్లైట్ కావడంతో శివ్, అన్వేష్, వరుణ్ ముగ్గురు వెళ్తారు ఎయిర్పోర్ట్కి. వర్షిత్ డల్గా ఉన్నాడనే శివ్ వెళ్తాడు. వాడి ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా చూసుకో మైక్, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు అని మైక్కి చెబుతాడు శివ్. నువ్వు చెప్పావని వాడి వెనక సెక్యూరిటీని కూడా పెట్టలేదు. నీలాగే సాధారణ విద్యార్థిలాగే ఉంచమని చెప్పావు కదా, అందుకే ఎవరిని అరేంజ్ చేయలేదు. కానీ నీ అంత హ్యాండిల్ చేయలేడేమో వాడు అని అంటాడు మైక్. అందుకోసమే వాడిని సెక్యూరిటీ లేకుండా ఉంచింది. ఇక్కడ ఉన్నన్నాళ్ళు అన్నయ్య చూసుకుంటాడు, నా వెనక సెక్యూరిటీ ఉంది, నాకేం ప్రాబ్లం అని కొంచెం ధీమాగా ఉండిపోయాడు వాడు. ప్రతిసారి ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం కరెక్ట్ కాదు. వాడిని వాడు డిపెండ్ చేసుకోవడం కూడా రావాలి. వాడేమీ పిరికివాడు కాదు, ధైర్యం చాలా ఉంది వాడికి. కాకపోతే నా వెనక మా అన్నయ్య ఉన్నాడు అన్న ఆలోచన ఉండిపోతుంది వాడికి. అది పోవాలి వాడికి. అందుకోసమే ఫ్రీగా వదిలేస్తున్నాను. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాడే పరిష్కరించుకోవాలి. పైగా వాడు ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు అంటే మనం సెక్యూరిటీ వాడి వెనకాల ఉంచకూడదు కదా. రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి అక్కడ ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. ఫ్యూచర్లో వాడికి ఎటువంటి ఇబ్బంది రాకూడదంటే ఈ 2 ఏళ్ళు వాడికి పూర్తిగా అన్నిటి మీద ఒక అవగాహన రావాలి. ఒక విధంగా తనని తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి వాడికి ఇది ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది. ఆఖరి వాడవడంతో ఇంట్లో అందరూ బాగా వాడిని ప్యాంపర్ చేయడం, ఇంకా చిన్న పిల్లోడిలాగే వాడిని ట్రీట్ చేయడం వల్ల కొంచెం ఇంకా వాడి మైండ్లో కూడా అదే ఉండిపోయింది. అది పోవాలి వాడికి. మాలాగే ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడగలగాలి. చూడు, మమ్మల్ని వదిలి రావాలంటే ఎంత డల్గా కూర్చున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు అలా ఉంటున్నారా? ఎప్పుడు విహారం చేద్దామా, పేరెంట్స్కి దూరంగా వెళ్ళి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేద్దామా అని చూస్తున్నారు. నువ్వు గమనిస్తూ ఉండు. అప్పుడప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి కూడా విషయాలు కనుక్కుంటూ ఉండు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే వాడే సాల్వ్ చేసుకునేలా చూడు. నువ్వు వెళ్ళి హీరోయిజం చూపించుక అక్కడ అని శివ్ మైక్తో అంటాడు. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తానులే అని అంటాడు మైక్. వర్షిత్ పక్కన కూర్చొని ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అని అడుగుతాడు శివ్. ప్రెజెంట్ ఎవరూ అవ్వలేదన్నయ్య. ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయాలి అనుకోవడం లేదు. నా స్టడీస్ ఏంటో నేను చూసుకొని మామూలుగా హాయ్ అంటే హాయ్ అనేవరకే ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళే ఉన్నారు ఇప్పుడు అక్కడ. అవి నాకు నచ్చవు కదా, నీకు తెలుసు కదా. అందుకే దూరంగానే ఉండాలి అందరికీ అనుకుంటున్నాను. ఎవరి అలవాట్లు వాళ్ళవి. మనం మాట్లాడినంత మాత్రాన అవి అలవాటు చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. దేనికి టెంప్ట్ అవ్వకుండా మన నిగ్రహంలో మనం ఉండగలిగితే చాలు. మనల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఎవరి వలనైనా చిన్న చిన్న సమస్యలు వస్తే నీ అంతట నువ్వు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక ఎవరైనా నిన్ను బాగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నువ్వు అస్సలు ఊరుకోవద్దు. నీ స్టైల్లో నువ్వు సమాధానం చెప్పడం అలవాటు చేసుకో. మనం సైలెంట్గా ఉంటే మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఏ పని చేసినా నీ కుటుంబం గురించి ఆలోచించి చేయి. మరీ ఇబ్బంది ఎవరైనా పెడుతుంటే మైక్కి చెప్పు, తను చూసుకుంటాడు. యూనివర్సిటీలో డ్రగ్స్ వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఎంత దూరంగా నువ్వు ఉంటే అంత మంచిది. నువ్వు మంచిగా ఉన్నా మనల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తూనే ఉంటారు అక్కడ స్టూడెంట్స్. ఎవరైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు సరదాగా వెళ్ళు, కానీ నీ చుట్టూ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండు. మంచిగా ఉండే వాళ్ళని ఎలా అయినా అందులోకి లాగాలనే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ. మన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ అంచనా వేయగలగాలి. ఇదంతా నీకు ఒక ట్రైనింగ్ అనుకో.
చదువుతో పాటు ఈ 2 ఏళ్లలో నువ్వు అన్నీ నేర్చుకొని స్ట్రాంగ్గా మారిపోవాలి. రాగానే బిజినెస్ టేకప్ చేయాలి నువ్వు కూడా. ప్రతిదీ ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కోవడం మొదలుపెట్టు అని చెబుతాడు శివ్. అలాగే అన్నయ్య, నేను ఈ శివాంశు తమ్ముడినే కదా, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కొద్దిగా అలవాటయింది, జాగ్రత్తగా ఉంటాను అని అంటాడు వర్షిత్. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఓకే మరి, టేక్ కేర్ అని హత్తుకొని చెప్పి మైక్కి అప్పగిస్తాడు వర్షిత్నే. వర్షిత్, మైక్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శివ్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. శివ్ రూమ్లోకి వెళ్ళేసరికి పిల్లలు ఏదో వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చొని హెల్ప్ చేస్తుంది ఐషు. ఏం చేస్తున్నారు, పైగా దగ్గరుండి చేయిస్తున్నావు బుజ్జి అని అడుగుతాడు శివ్. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు, అది వాళ్ళు చేస్తుంటే చూస్తున్నాను. అయినా 5 ఏళ్ల పిల్లలకి కూడా ప్రాజెక్ట్స్ ఎవరైనా ఇస్తారా కన్నా అని అంటుంది ఐషు. ఏమిచ్చారు అసలు అని వాళ్ళ పక్కన చేరుతాడు శివ్ కూడా. 25 రకాల ట్రీ లీవ్స్ని ఒక చార్ట్ మీద అంటించి వాటి నేమ్స్ రాసుకొని రమ్మన్నారంట. అది కూడా బయట అమ్ముతారు కదా చార్ట్స్, అవి కొని స్టిక్ చేయడం కాదు, న్యాచురల్ లీవ్స్ అంటించాలంట. 5 ఏళ్ల పిల్లలకి అన్ని రకాల లీవ్స్ ఎక్కడ దొరుకుతాయి కన్నా, ఇలాంటివి ఇస్తారా ఎవరైనా? ఈసారి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ విషయం అడగాలి వాళ్ళని అని అంటుంది ఐషు. మన గార్డెన్లో ఉంటాయి కదా అన్ని రకాలు. మన గార్డెన్లో ఉన్నాయి ఓకే, కానీ మిగిలిన పిల్లల సంగతి? గార్డెన్లో ఉన్నా కూడా వాటన్నిటి పేర్లు వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు కదా కన్నా. ఇక మిగిలిన పిల్లలందరికీ ఇలాంటి గార్డెన్స్ ఉంటాయని నమ్మకం ఏముంది? అంటే పిల్లలకి ఇచ్చిన ప్రాజెక్ట్ తల్లిదండ్రులు పూర్తి చేయాలని ఇస్తున్నారా ఏంటి అని అంటుంది ఐషు. అంతేగా, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చదువుకుంటున్నారు ఇప్పుడు అని అంటాడు శివ్. బుక్స్ కూడా అలాగే అనవసరమైనవన్నీ ఇస్తున్నారు. యూకేజీ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి తగినట్టు ఉండాలి సిలబస్, కానీ యూకేజీ పిల్లలకి ప్రాజెక్ట్ పేరు చెప్పి ఇవ్వడం ఏంటి కన్నా అసలు? పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే అని అంటుంది ఐషు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ అలాగే ఉన్నాయి బుజ్జి, అసలు చెప్పాల్సిన మ్యాటర్ చెప్పడం లేదు, అనవసరమైనవన్నీ ఎక్కువ చెబుతున్నారు. ఎల్కేజీ నుంచి పిల్లలకి బర్డెన్ చాలా ఎక్కువైపోతుంది. పిల్లలు, ఐషు, అమృత కలిసి ఆకులన్నీ సేకరించడంతో ఒక్కొక్కటి అంటించుకుంటూ వస్తారు పిల్లలు. వాటి పేర్లు మాత్రం ఐషు చెబుతూ ఉంటే రాస్తారు ఆయు, ఆషి. మొత్తం పూర్తవగానే దానిని ఆరిపోవడానికి ఒక పక్కగా పెడతారు. అసలు ఇప్పుడు ఈ చాటుని ఎలా పట్టుకెళ్తారు కన్నా? దాన్ని చుట్టారు అంటే స్టిక్ చేసినవన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టడానికి అవదు, 1 ఫోల్డ్ చేసి తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంతకీ ఆ లీవ్స్లో కొన్ని లీవ్స్ పేర్లు నీకు కూడా తెలియదు కదా, మరి ఎలా చెప్పావు అని ఐషుని అడుగుతాడు శివ్. కొన్ని అమ్మమ్మ చెప్పారు, కొన్ని మావయ్య గారు చెప్పారు, కొన్ని నాయక్ గారు చెప్పారు. హైట్లో ఉన్న చెట్లని మన సెక్యూరిటీయే పాపం ఎక్కి లీవ్స్ కోశారు. పిల్లలు అలాంటివి ఎలా సేకరించగలరు కన్నా? నాకైతే రేపే పిల్లలతో వెళ్ళి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడాలని ఉంది. వెళ్ళి మాట్లాడడమే బుజ్జి, నిజంగానే ఇలాంటి ప్రాజెక్ట్ ఇవ్వడం తప్పు. ఏ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్ చార్ట్స్ తీసుకొని వాటిని ఆర్డర్లో స్టిక్ చేయమని చెప్తే ఒక పద్ధతిగా ఉంటుంది, కానీ ఇలా న్యాచురల్ లీవ్స్, అది కూడా 25 రకాలు అంటే కష్టమే మరి. వెళ్ళి మాట్లాడు రేపు. ఎప్పుడప్పుడు మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడో జరిగే పేరెంట్స్ మీటింగ్ కోసం వెయిట్ చేయడం ఎందుకు అని అంటాడు శివ్. ఓకే కన్నా, రేపు పిల్లలతో వెళ్తాను నేను అని ఐషు అనగానే, అమ్మయ్యా త్వరగా మాట్లాడమ్మా, ఇదైపోయాక యానిమల్స్, బర్డ్స్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాము అన్నారు. వాటిని కూడా రియల్గా ఉండే వాటిని తీసుకువచ్చి స్టిక్ చేయమంటే లయన్ని తీసుకొచ్చి చాట్లో స్టిక్ చేయలేం కదా అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంటారు పిల్లలిద్దరూ. హహా, నా బంగారాలకి మంచి డౌటే వచ్చింది అని శివ్ ఇద్దరిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అంటాడు. అంతే కదా నాన్న,
లీవ్స్ అంటే ఎలాగో స్టిక్ చేశాం. యానిమల్స్ అలాగే ఒరిజినల్వి స్టిక్ చేయాలి అంటే ఎంతెంత కష్టం మాకు. జూకి వెళ్ళి వాటిని పట్టుకు రావాలా? స్టూడెంట్స్ అందరూ యానిమల్స్ని తీసుకొని వెళ్తే ఆ స్కూల్ నిండిపోతుంది. ఇంకో జూ పార్క్ లాగా అని అంటాడు ఆయు. అలాంటివి చెప్పర్లే బంగారం. ఒకవేళ అవి చెప్పినా చార్ట్ నుంచి సేకరించి స్టిక్ చేయమని చెప్తారు. లీవ్స్ అంటే స్టిక్ చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్పారు. ఓకే, డిన్నర్ టైం అయింది కదా, మీరు వెళ్ళి డిన్నర్ చేయండి అంటాడు ఇద్దరితో. మనం కూడా వెళ్ళి చేసేద్దాం కన్నా. ఈరోజు బాగా ఆకలి వేస్తుంది నాకు కూడా. ఎందుకు? వాళ్ళ ప్రాజెక్ట్ కోసం నువ్వు అలిసిపోయావా ఆకలి వేయడానికి అని నవ్వుతూ అడుగుతాడు. "ఆ, మరి గార్డెన్ అంతా తిరిగి ఒక్కొక్క చెట్టుది సేకరించాం బాబు. మనదేమైనా చిన్న గార్డెన్నా? వాకింగ్ అయిపోయింది నాకు ఫుల్గా అని అంటుంది ఐషు. సరే పదండి అని పిల్లల్ని తీసుకొని కిందకి వస్తాడు శివ్. కిందకి రాగానే, బుచ్చమ్మ మాకు తినిపించేశాయి. స్టిక్ చేసేసరికి మా చేతులు నొప్పొస్తున్నాయి అని వాళ్ళ తమ్ము దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలిద్దరూ. వాళ్ళకి తినిపించేసే, తర్వాత మనం తిందాం అని శివ్ కూడా వెళ్ళి పిల్లల పక్కన కూర్చుంటాడు. ఒక 10 రోజుల నుంచి ఇల్లు బాగా సందడిగా మారిపోయింది. మళ్ళీ రేపటి నుంచి మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ బోసిగా అయిపోతుంది. కొంచెం ఈ బుజ్జిగాడు ఉంటాడు కాబట్టి మాకు కాలక్షేపం అవుతుంది, కానీ ఇంటికి ఉన్న కళ తగ్గిపోతుంది అని అంటారు రుక్మిణి. మా అందరి తరపున మా తమ్మ ఉంటాడుగా, మిమ్మల్ని ఆడించడానికి. అస్సలు బోరు కొట్టకుండా ఉండాలి అంటే మీకు తమ్ముని కింద వదిలేయండి. హాల్ అంతా పాకుతూ మిమ్మల్ని తిప్పుతాడు. మీకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, కాలక్షేపం కూడా అయిపోతుంది చిన్న నాన్ను అని ఆయు నవ్వుతూ అంటాడు. అది మాత్రం నిజం బంగారం. కింద వదలడం పాపమైపోతుంది. ఏ సందుల్లో దూరిపోతున్నాడో అర్థం కావడం లేదు. మొన్న పాక్కుంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చేశాడు వీడు అని అంటారు వాణి. కానీ అసలు ఫంక్షన్లో వీడు కొద్దిగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఉన్నాడు. అందుకు మాత్రం మెచ్చుకోవాలి వీడిని అని అంటారు విజయ గారు. ఎవరు అనుకుంటున్నావు నన్ను? ఈ అయాన్ష్ ఆశిక తమ్ముడు వాడు. ఇబ్బంది పెట్టడు ఎవ్వరిని కదా తమ్ము అని అనగానే పూలు కొడుతూ వాళ్ళ అన్న మాటను సమర్థిస్తాడు వాడు. అప్పటికే ఐషు వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంటే ఆహ్ ఆహ్ అంటూ శివ్ ఒళ్ళో కూర్చొని నోరు తెరుస్తాడు బుజ్జిగాడు. అన్నం మెతుకుని మెత్తగా నలిపి వాడికి కూడా పెడుతూ ఉంటే అన్న అక్కడి చూస్తూ చప్పరిస్తూ ఉంటాడు. వాడికి 5ంటికి యాపిల్ ఉడకబెట్టి పెడితే తినను కూడా తినలేదు ఈరోజు. ఇప్పుడు మాత్రం అడిగి మరీ నీ చేత్తో పెట్టింది తింటున్నాడు అని అంటుంది అమృత. వాడికి కూడా స్పైసీ కావాలేమో అని అంటాడు ఆయు. రేపటి నుంచి చికెన్ కర్రీతో పెడతాను మీ తమ్ముడికి అని నవ్వుతూ అంటారు రుక్మిణి. చికెన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టినాను. వాడికి అన్ని పేస్ట్లా చేసే కదా పెడుతున్నారు. నువ్వెలాగో చికెన్ పెడతాను అంటున్నావు కదా, అందుకే చికెన్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టు అని ఇద్దరూ ఒకేసారి అనడంతో అందరూ సరదాగా నవ్వేస్తారు. ఐషు తినిపించడం అయిపోవడంతో, పదండి మనం కూడా డిన్నర్ చేద్దాం, నాకైతే ఆకలి వేస్తుంది ఇవాళ అని అంటుంది ఐషు. అందరూ డిన్నర్ చేసేసి కాసేపు బుజ్జిగాడితో గడిపి ఎవరి గదులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫంక్షన్ 15 రోజుల ముందు నుంచి ఫంక్షన్ హాల్ పనులన్నీ వరుణ్కి శివ్ అప్పగించడంతో ఆఫీస్కి కాసేపు వచ్చి మిగతా పనులన్నీ బయటే ఉండి చూసుకునేవాడు. అమృత కూడా 10 రోజులుగా ఆఫీస్కి వెళ్ళడం మానేసింది. రాజ్ పర్యవేక్షణలో కొత్త ప్రాజెక్ట్ టీం ప్రాజెక్ట్ చేయడం మొదలు పెడతారు. మేడం, సార్ ఉండడం లేదు. డౌట్స్ ఏమైనా అడగాలంటే రాజ్ సార్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అసలు మేడం ఎందుకు రావట్లేదు 10 డేస్ నుంచి? వరుణ్ సార్ కూడా ఈ మధ్య ఎక్కువగా ఉండట్లేదు ఆఫీస్లో అని ఇంకా ఆఫీస్ టైం స్టార్ట్ అవ్వకపోవడంతో ముందుగా వచ్చేసిన టీం మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కంపెనీ వెబ్సైట్ చూడలేదా మీరు? మన కంపెనీ చైర్మన్ రావు సార్కి షష్ఠపూర్తి మహోత్సవం చేశారు కదా, ఆ పనుల వల్ల వచ్చి ఉండరు. అంతేకాకుండా మన వరుణ్ సార్కి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది అని అంటుంది ఒక అమ్మాయి. ఏంటి, వరుణ్ సార్కి ఎంగేజ్మెంట్ అయిపోయిందా?
అని ఆశ్చర్యంగా అడుగుతుంది వాసంతి. అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? ఏ పెళ్లి చేసుకోరా ఏంటి వరుణ్ సార్ అని అంటుంది ఇంకొక అమ్మాయి. ఆహా, అలా అని కాదు. అసలు ఆఫీస్లో అనౌన్స్ చేయలేదు కదా, అందుకంటున్నానులే అని అంటుంది వాసంతి. మన సీఈఓ సార్కి పర్సనల్ విషయాలు షేర్ చేయడం ఇష్టం ఉండదు ఆఫీస్లో. అందుకోసమే అలాంటి విషయాలేవి ఆఫీస్లో చర్చించడానికి కూడా ఒప్పుకోరు. మీడియాని కూడా పిలవలేదు ఆ ఫంక్షన్స్కి. మన కంపెనీ వెబ్సైట్లో ఫొటోస్ షేర్ చేశారంతే అని చెబుతుంది ఒక కొలీగ్. నిజంగా చాలా సింపుల్గా ఉంటారు కదా వీళ్ళందరూ అని అంటుంది వాసంతి. అవును, చాలా సింపుల్గా ఉంటారు అందరూ అని మాట్లాడుకుంటూ ఉండగా అమృత, వరుణ్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. అదిగో వచ్చేశారు మేడం, సార్ అని ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అమృతతో మాట్లాడుతూ వస్తున్న వరుణ్ణి చూసి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి, ఎవరో ఆ అదృష్టవంతురాలు అనుకుంటూ కంపెనీ వెబ్సైట్లో ఫోటోలు ఉన్నాయి అనగానే అది ఓపెన్ చేసి చూస్తుంది వాసంతి. వరుణ్ పక్కన ఉన్న స్నేహని చూసి తర్వాత తల ఎత్తి వస్తున్న వరుణ్ణి చూస్తూ ఉండిపోతుంది. కథ కొనసాగుతుంది. ఈ మధ్య ఒకరు కామెంట్లో వాసంతి క్యారెక్టర్ నచ్చడం లేదు అంటున్నారు. అసలు తనేం చేసింది? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తల్లి కోసం పోరాడుతుంది. అన్న వదిలేసినా పోరాడుతుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంది? మరి వరుణ్ ట్రాప్లో పడతాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ స్టోరీ.